గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఏఫైగా ఉన్న డాక్టర్ ప్రభావతిని ఒంగోలు ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ప్రశ్నిస్తోంది. రఘురామ ఒంటిపై గాయాలు లేవంటూ ప్రభావతి మెడికల్ రిపోర్టు ఇచ్చారు. దీంతో ఎవరి ఆదేశాలతో మెడికల్ రిపోర్టు అలా ఇచ్చారు? రిపోర్టు అలా ఇవ్వాలని ఎవరు చెప్పారన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కూడా సహకారం అది తలుపులేసి మేము కూడా మీ వాళ్ళమే కదా. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, కృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి కొద్దిసేపటి క్రితమే ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమె సరిగా 1:30 సమయంలో విచారణకి ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. 2 గంటల నుంచి కూడా ఎస్పీ దామోదర్ ఆమెను విచారిస్తున్న పరిస్థితుంది. 2021 మే 14 రఘురామ కృష్ణరాజుపై గుంటూరు సిఐడి కార్యాలయంలో 3rd డిగ్రీ ప్రయోగించారు. అయితే ఆయన ఒంటి మీద గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా గానీ ఇటు ప్రభావతి వైద్య నివేదిక మార్చి కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు మరోసారి తనపై 3rd డిగ్రీ జరిగిందని చెప్పని గుంటూరు నగరపాలెం కేసులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో ప్రభావతి 5వ నిందితురాలుగా ఉన్నారు. ఆమెను ఫిబ్రవరి 7న ఒకసారి విచారణకు పిలిచినా గానీ విచారణకి సరిగా సహకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు విచారించేందుకు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ప్రభావతి ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైనప్పుడు ఏదైతే రఘురామ కృష్ణరాజుని మెడికల్ రిపోర్టు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న కోణంలోనే విచారణ జరిపినా గానీ ఆమె నోరు మెదపలేనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు రేపు జరిగే విచారణలో రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ని మార్చి కోర్టుకి ఎందుకు నివేదిక ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారన్నది ప్రభావతి నోరు ఇప్పి చెప్తారా లేదన్నదైతే ఆసక్తికరంగా మారింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.